హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇప్పుడు కొబ్బరికాయ రోటి పచ్చడి చూపించబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరికాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కారం మనం ఎంత తింటామో దానికి సరిపడా పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయ ఒక చిన్నది, ఒక నిమ్మకాయ సైజు చింతపండు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి తాలింపుకి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి వేసుకుందామండి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ధనియాలు చూపించాను కదా, ధనియాలు వేసుకుందాం. 1 టీ స్పూన్ ధనియాలు, చూడండి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుందాం ధనియాలు, పచ్చిమిర్చి. అదే కళాయిలో పోపు వేసుకుందాం అండి పచ్చడికి. చూడండి, కొబ్బరి ముక్కలు దాంట్లో వేసేసుకుందాం మిక్సీలో. వెల్లుల్లిపాయ, కొబ్బరి ముక్కలు, చింతపండు ఇందాక చూపించాను కదా, అవన్నీ మిక్సీ జార్లో వేసుకుందాం. టేస్ట్కి సరిపడా ఉప్పు, ఇప్పుడు కళాయిలో ఆయిల్ ఉంది కదండి, అందులోనే పోపు వేసేసుకుందాము. ధనియాలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు. పచ్చడి కోసం అండి పోపు. పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మిక్సీ పట్టుకుందాం. ఇందాక వేసి పెట్టుకున్నాం కదా అన్నీ. కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మెత్తగా నలిగింది కదా పచ్చడి. చూడండి, అలా రుబ్బేసుకుని మెత్తగా, మరీ మెత్తగా కాదు. పోపు వేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసి కలిపేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసే ఉందండి. పోపులో పచ్చడి వేసి కలిపేసుకుని సర్వ్ చేసుకోవడమే.